హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో భారీగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, మరికొన్ని జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వీటన్నిటికంటే ముందు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండమాన్లో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా రాయలసీమ జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, ఇడుపులపాయ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. 2-3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కొనసాగగా ఈ వర్షాలు తెలంగాణ జిల్లాలకు విస్తరించనున్నాయి. దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నమోదవుతాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం లేదు. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు కొంతమేర పెరుగుతాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది రానున్నటువంటి 4 రోజుల పాటు. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆగస్టు మొదటి వారంలో వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ రోజు రేపు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఆగస్టు మొదటి వారంలో భారీ వర్షాలు అల్పపీడన ప్రభావంతో కురవనున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.